బిగ్ బాస్ సీజన్ 9 ఈరోజైతే సండే ఎపిసోడ్ రానే వచ్చింది. హరిత హరీష్ తన డ్యూటీ కాకపోయినా సపోర్ట్ చేశారు. దానికి హౌస్మేట్స్ అందరూ ఖచ్చితంగా గివ్ హిమ్ పికప్ ప్లాస్ అని చెప్పి నాగార్జున గారు అయితే అన్నారు. అప్పుడు అందరూ క్లాప్స్ కొట్టారు. నేను అనుకున్నా ఏం చేశాడు, ఎవరికి సపోర్ట్ చేశాడు అని చెప్పి నాకు అనిపించింది. బట్ ఏమైంది, తీరా చూసేసరికి మనోడు ఆ ఫ్లోరాకి ఇతను ఇద్దరు కలిసి ఆ థమ్స్అప్ దొంగతనం చేసిన సీన్ ఉంది కదా, ఆ వీడియోనైతే నాగార్జున గారు చూపించారు. దాంతో ఇప్పుడు అర్థమైంది ఏంటి, సో బిగ్ అప్లాస్ ఇచ్చి నువ్వు ఒక ఎర్రి పుష్పంరా అని చెప్పి చెప్పకనే చెప్పిండు మన నాగార్జున గారు. బాగా సపోర్ట్ చేశారు హరీష్ గారు అని చెప్పి నాగార్జున గారు అన్నారు. అన్న వెంటనే తలను దన్నేవాడు ఒకడు ఉంటే తన తలను దన్నేవాడు ఇంకోడు ఉంటాడు కదా సార్, అందుకే నేను అలా చేశాను అని చెప్పి మనోడు ఏదో కవరింగ్ చేసుకున్నాడు. బట్ అది కరెక్ట్ కాదు కదా. సొక్కపూసలాగా మాట్లాడినప్పుడు, నీతి మాటలు నువ్వు చెప్పినప్పుడు యూ హ్యావ్ టు ఫాలో. నువ్వు చెప్పింది నువ్వు ఫాలో చేయకుంటే నీకు రెస్పెక్ట్ ఎలా పెరుగుద్ది? జెన్యున్గా ఉన్నావని చెప్పే కదా నేను బిగ్ బాస్ అగ్ని పరీక్ష నుండి సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో నేను చూపించేది. చాలా ఓవర్ యాక్షన్ చేసింది కదా, ఆయన ఎన్ని చెప్పినా ఇంకా వర్కౌట్ అవ్వదు. మ్యాక్సిమం నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అయిపోతాడు. ఇది ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇంకొకటి, సంజన అయితే నా మాట ఎవరు వినట్లేదు సార్, అసలు ఈ మెంటర్స్ కెప్టెన్ చెప్పినట్టు వినాలా వద్దా అనే పాయింట్ అయితే తీసుకొచ్చింది. అప్పుడు నాగార్జున గారు బిగ్ బాస్ ఒక విషయంలో నిన్ను మందలించారు. కెప్టెన్గా ఉన్న నిన్ను మానిటర్ చేసిన విషయానికి నిన్ను మందలించారు. ఎందుకు మందలించారు? సో నువ్వు అకౌంటబుల్ అనే కదా మందలించింది. దాని అర్థం ఏంటి? సో నీ మాట మెంటర్స్ వినాలని. అప్పుడు సంజన చాలా హ్యాపీగా ఫీల్ అయింది. వెనకాల నుండి శ్రీజ కొంచెం ఓవర్ యాక్షన్గా మాట్లాడింది, ఒక కౌంటర్ ఇచ్చింది. అసలు మెయిన్ ఇష్యూనే కెప్టెన్ సార్ అని చెప్పైతే శ్రీజ చెప్పడం జరిగింది. ఒక సాంగ్ వచ్చింది, డ్యాన్స్ చేసుకుంటూ ఎవరి ఫోటో అయితే కనిపిస్తుందో వాళ్ళు సేఫ్ అని చెప్పారు. వాళ్ళు డ్యాన్స్ చేసి చివరిలో డిమాన్ పవన్ది ఫోటో అయితే చూపించారు. దెన్ డిమాన్ పవన్ సేఫ్ అండ్ షష్టి ఎలిమినేటెడ్. ఇక్కడ బోర్డు ఉంది, ఒక సైడ్ జెన్యున్ పర్సన్స్, ఒక సైడ్ కెమెరా ముందు యాక్ట్ చేసే వాళ్ళ పర్సన్స్ ఫోటో పెట్టమని అయితే నాగార్జున అనడం జరిగింది. అప్పుడు మొదటిగా ఈ షష్టి అనే అమ్మాయి ఫస్ట్ జెన్యున్ పర్సన్ కింద రాము ఫోటో అయితే పిక్ చేసుకుంది. ఆ తర్వాత మనీష్, ఆ తర్వాత మన మాస్క్, ఆ తర్వాత ఫ్లోరా, వీళ్ళ నలుగురిని అయితే జెన్యున్లో పెట్టింది. ఈ ఓవర్ యాక్షన్ చేసే వాళ్ళలో ముందుగా రీతు చౌదరిది ఫోటో తీసుకుంది, భరణి గారి ఫోటో, నెక్స్ట్ తనుజాది అయితే తీసుకోవడం జరిగింది. అండ్ సంజనాకి తీసుకుంటుందేమో అని చెప్పి అనుకున్నాం, బట్ తీసుకోలేదు. నువ్వు చాలా బాగా ఆడుతున్నావు అని అయితే చెప్పి తొడగొట్టడం జరిగింది. ఇదండి ఈరోజు విషయాలు. థ్యాంక్స్.